శ్రీమతే నమః. ఈరోజు ఒక అద్భుతమైన స్తోత్రం గురించి తెలుసుకుందాం. పరాశర సంహితలో మరీ 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 చెప్పారు అని అంటారు చూసారు, నొక్కి 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 చెప్పారు అని. అంతటి అద్భుతమైన స్తోత్రం అనమాట. పరాశర మహర్షి ఆయన శిష్యులకి చెప్తే, అలాగే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్తే, వాళ్ళ దగ్గర నుంచి గౌతమ ఋషికి వచ్చింది. గౌతమ ఋషి ద్వారా మనకి అందిన ఒక అద్భుతమైన స్తోత్రం అనమాట. శత్రువుల వల్ల మనం ఇబ్బంది పడుతున్న శత్రువులు అంటే ఏంటి? మన మనసులో ఉన్న శత్రువులు కూడా. కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలు ఇవి శత్రువులే కదా. అంతర్గత శత్రువులతో పాటు బయట మనకి తెలియని ఎవరైనా మనల్ని బాధ పెట్టాలి అని అనుకున్నా, అనవసరంగా బాధ పెట్టాలి అని అనుకున్నా, వీళ్ళందరి నుంచి ఒక రక్షణ కవచాన్ని మనకి ఇస్తారనమాట ఆంజనేయ స్వామి వారు. అసలు నువ్వు ఎవరిని పూజించినా నీ ఇష్టం, అలా పూజిస్తూ ఉంటే వాళ్ళు మన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా హనుమత్ సాధన చేస్తే శత్రు భయం ఉండదు. వీడియోలోకి వెళ్లే ముందు జై హనుమాన్ అని నామస్మరణ చేస్తూ కామెంట్ పెట్టద్దామా? అలాగే శనిగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు దూరం అయిపోతాయి. కేతువు, రాహు, దీనికి సంబంధించిన ఇబ్బందులు కూడా దూరం అయిపోతాయి. ఇప్పుడు ఈ హృదయ స్తోత్రం చదివితే కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి నిత్యము ఈ హృదయ స్తోత్రాన్ని చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే భయాల నుంచి మనం బయట పడిపోతాం అనమాట. కాకపోతే నియమాలు పాటించాలి అని నేను చెప్పట్లా, పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి చెప్పారు. షార్ట్ కట్స్లో చేసేస్తాము, ఏ నియమాలు పాటించము అంటే కుదరదు. నువ్వు ఏది చేసినా షార్ట్ కట్లో చేసేస్తాము అనుకోండి, అప్పటికప్పుడు అది మనకి ఫలితాన్ని ఇవ్వచ్చేమో. కానీ మనం ఎప్పుడూ ప్రశాంతంగా హాయిగా ఉండాలి అంటే షార్ట్ కట్లతో కాకుండా చక్కగా చదువుకుని మనం నియమాలతో గనక ఈ స్తోత్రాన్ని చేసినట్లయితే, నువ్వు ఏ ఇబ్బంది పడుతూ ఈ స్తోత్రాన్ని చేస్తున్నావో ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడిపోతాం. అయితే ఈ హనుమత్ హృదయ స్తోత్రం పఠించాలి అంటే నియమాలు ఏంటి? కోరిక తీరడం కోసం ఈ స్తోత్రాన్ని చేస్తున్నారు అంటే 11 రోజులు చేసుకుంటామని కానీ, 21 రోజులు చేసుకుంటామని కానీ, 41 రోజులుగా చేసుకుంటామని కానీ మీరు అనుకుంటే గనక నియమాలు పాటించాలి. మద్య మాంసాలకి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకూడదు. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ముఖ్యంగా ఇది పంచవక్త్ర శ్రీ హనుమత్ హృదయ స్తోత్రం కాబట్టి ఖచ్చితంగా నియమాలు పాటించాలి. అలా మేము పాటించలేము అని అనుకునే వాళ్ళు మాత్రం దీని జోలికి వెళ్ళొద్దు. కానీ అలా పాటిస్తూ చేశారు అని అనుకోండి, చక్కగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటుంది. కొంతమంది అంటుంటారు, మేము వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకున్నామండి, విగ్రహాలకు అభిషేకం చేసేస్తున్నామండి, మాకు ఇబ్బంది వచ్చేస్తుందండి అని. అది ఒక శక్తి రూపం అని తెలిసిన తర్వాత ఇంట్లో పెట్టుకుని నియమాలు పాటించకుండా మేము అభిషేకం చేసేస్తున్నామండి, మేము పూజలు చేసేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు కదా. ఫోటో వరకు మీరు పెట్టుకోవచ్చు, కానీ విగ్రహాలు అవి పెడితే మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. విగ్రహాలు అలాగే యంత్రాలు అవి పెడుతున్నారంటే నియమాలు పాటించకుండా అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోకండి. అసలు మనం అక్కడ శక్తిని పెట్టుకున్నాం. ఇప్పుడు పవర్ గ్రిడ్ ఉందండి, ఆ పవర్ గ్రిడ్ని వెళ్ళి మేము ముట్టేసుకుంటాం మామూలు చేతులతో, ఆ నియమాల గడుదుగుడ్డ నేను ఇలాగే పట్టుకుంటాను అంటే ఏమవుతాం? మాడిపోతాం కదా. మరి అక్కడ శక్తిని పెట్టినప్పుడు మన ఇంట్లో మనం కూడా నేను ఏ నియమాలు పాటించను చేసేస్తాను అంటే అదే జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళకరా, అది కరెంట్ షాక్ కొడుతుంది అని చెప్తే ఏంటండి అలా భయపెట్టేస్తారు అంటే దానికి మనం ఏం చెప్పలేము. నియమాలు పాటించాలి. భగవంతుడి సాధన చేస్తున్నాము అంటే, మీరు స్తోత్రాలు, పవర్ఫుల్ శక్తి స్తోత్రాలు చదువుతున్నారు అంటే నియమాలు పాటించాలి. నియమము, భక్తి రెండు ఉంటేనే శక్తి అనేది వస్తుంది. మీరు నామజపం చేసుకుంటున్నారు అని అనుకోండి, దానికి నియమాలు ఉండవు. అయితే ఇప్పుడు ఈ హనుమత్ హృదయ స్తోత్రం చేస్తే నైవేద్యం ఏది సమర్పణ చేయాలి? మీరు అప్పాలు పెట్టుకోవచ్చు, అరటిపళ్ళు పెట్టుకోవచ్చు, తమలపాకుల సమర్పణ చేసుకోవచ్చు, పానకం సమర్పణ చేసుకోవచ్చు, ఆవు పాలలో బెల్లం వేసి సమర్పణ చేసుకోవచ్చు. ఆ సమర్పణ చేసుకున్న తర్వాత నైవేద్యంగా సమర్పణ చేసుకున్న తర్వాత దాన్నే మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. నియమాలతో చేస్తే అద్భుతమైన స్తోత్రము. మరీ మరీ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్తారు నియమాలు పాటిస్తూ చెయ్యాలి అని. అప్పుడు మీరు వెంటనే అడుగుతారు, అదేంటండి భగవంతుడు భక్తితో చేస్తే సంతోషిస్తాడు కానీ నియమాలు అవి కావాలంటారా అండి అని అడగచ్చు. నిజమే, మరి అన్ని విషయాల్లోనూ అదే మనం కదా పోల్చుకోవాలి.
భక్తితో చేస్తే భగవంతుడు అనుగ్రహించేస్తాడు. నియమాలు అవన్నీ పాటించడం ఎందుకండి, భగవంతుడు ఏవైనా విలనా మనల్ని శిక్షించడానికి అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్తున్నాము అని అనుకోండి, మనం మన పిల్లల్ని పంపిస్తున్నాము అని అనుకోండి, యూనిఫామ్ వేసుకోకుండా ఆ స్కూల్ నియమ నిబంధనలు పాటించకుండా నా పిల్లాన్ని స్కూల్కి పంపిస్తాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. స్కూల్కి వెళ్ళడానికే అన్ని నియమాలు ఉంటే శక్తిని అక్కడ ప్రతిష్ఠించుకున్న మనం ఎన్ని నియమాలు పాటించాలి? అలా అంటే అదేంటండి భయపెట్టేస్తారు అని అనకండి. భయపడే వాళ్ళు ఇలాంటి యంత్రాలు, మంత్రాలు, విగ్రహాలు జోలికి వెళ్ళకండి. మామూలుగా ఫోటోలు పెట్టుకోండి, నామస్మరణ, మామూలు స్తోత్రాలు చేసుకోండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చేస్తున్నప్పుడు కూడా నియమాలు పాటించాలా అని అడుగుతారు. అవును, శుచిగా శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు మీరు లలితా సహస్రనామం చదువుకుంటున్నారనుకోండి, అప్పుడు బ్రహ్మచర్యం పాటించక్కర్లా. కానీ సాత్వికంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఏంటి, మనం ఇంకొకరిని దూషిస్తూ ఇంకొకరిని బాధ పెడుతూ ఎన్ని చేసినా ఫలితమే ఉండదు. మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటున్నాము అంటే అర్థం ఏంటి, మనలో ఉన్న ఏవైతే కల్మషాలు ఉన్నాయో వాటిని తీసేసి బయట శారీరకంగాను కూడా మనం శౌచాన్ని పాటించాలి. అప్పుడే శక్తి అనేది వస్తుందన్నమాట. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను, చక్కగా మీరు పూజ చేసేటప్పుడు సాయంత్రమే ఉతికి ఆరేసిన బట్ట కట్టుకుని పొద్దున్న పూజ చేసుకునేటప్పుడు కట్టుకోండి. అప్పుడు మీకు ఎటువంటి అనుమానము, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తుంటాను. సరే, ఈ హృదయ స్తోత్రం పరాశర సంహితలోనిది మీరందరూ నేర్చుకోవాలని ఉద్దేశంతో రోజుకో శ్లోకంలో నిన్ననే అప్లోడ్ చేసేసాము. ఒకసారి రోజుకో శ్లోకంలో గనక చూసినట్లయితే ఆ స్తోత్రం ఉంటుంది. మీరు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి ఇంట్లో అంటూ ముట్టు కలపని వాళ్ళు మాత్రమే చదువుకోండి. అంతే తప్ప మేము అన్నీ కలిపేసుకుంటామండి, మేము చదివేస్తాము అంటే మాత్రం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పంచముఖ హనుమత్ సాధన అంటే అది ఒక హై వోల్టేజ్ ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీని తట్టుకోవాలి అంటే నియమాలు పాటించాలి. కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండటం లేదు, ఏ క్షణాన్ని ఏం వస్తుందో అని భయం వేస్తున్నాము. ముఖ్యంగా డిప్రెషన్కి లోనైన వాళ్ళు, బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ స్తోత్రం చదివితే, అసలు హనుమంతుడి సాధన చేసి ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ చాలీసా చేసినట్లయితే డిప్రెషన్ నుంచి బయటపడిపోతారు. సుందరకాండ చదువుకున్న, హనుమంతుడికి సంబంధించిన ఏ స్తోత్రం చేసినా మన జీవితం చక్కదిద్దబడుతుంది. ఈ హృదయ స్తోత్రంలోనే ఉంటుంది డిసిప్లిన్ ని పాటించాలి, క్రమశిక్షణని పాటించాలి అని. ఆంజనేయ స్వామి వారి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు కదా, అసలు బ్రహ్మాస్త్రానికి ఆంజనేయ స్వామి వారు లొంగనవసరం లేదు. కానీ భక్తితో, ఆ అస్త్రం మీద ఉన్న గౌరవంతో, బ్రహ్మదేవుడి మీద ఉన్న గౌరవంతో అక్కడ ఆయన కట్టుబడిపోతారు. ఆయనకున్న డిసిప్లిన్ మరి ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు మనకి కూడా ఉండాలి కదా, చెప్పండి. ఎప్పుడైనా సరే క్రమశిక్షణగా ఉండి ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పలుకుతూ ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉన్నప్పుడు భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది. ఈ హనుమత్ హృదయ స్తోత్రంలో అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే అంగన్యాస కరన్యాసాలతో చేస్తే గురు ఉపదేశం ఉండాలి. కాబట్టి ఈ స్తోత్రం ఒకటి చదువుకోండి.